మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా ఎందుకు చేయాలి? వాస్తవంగా ప్రజలకి ఒక దేవుళ్ళ గుర్తింపు ఉంది. రాజులు ఏంటంటే గుళ్ళు కట్టించడం చూసాం, కానీ రాజుకు గుడి కట్టించడం అనేది ఇది ఒక అరుదైనటువంటి విషయం. ఇవాళ కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ కూడా కాటమరాజుని ఒక స్వామిగా దేవుడిగా ఇవాళ చూస్తున్నాం. అనేక మంది తలనీలాలు అర్పిస్తున్నారు, భక్తులు పొంగల్ చేసుకొని వస్తున్నారు, ఒక దేవునిగా ఆయన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంతటి గొప్ప ప్రజా పాలకుడిని ఆ యొక్క పేరు చిరస్థాయిగా ఉండాలి, అందరికీ తెలియాలి. ఇంకా ఈ ఒక్క ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రానికి, ఈ దేశం మొత్తం కూడా ఆ పేరు తెలియాలంటే ఆయన పేరుతో ఒక జిల్లా కనుక ఉన్నట్లయితే అప్పుడు ప్రజలందరూ కూడా ఆ జిల్లా పేరు ఎందుకు పెట్టారనేది ఆలోచిస్తారు. కాబట్టి ఒకనప్పుడు ఇంత గొప్ప ప్రజాపాలకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడనేది ఆ చరిత్ర ఈ లోకం అంతా తెలుస్తుంది. కాబట్టి ఆయన పేరు ఈ ప్రాంతానికి పెట్టడం అనేది చాలా సబబైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ కోరుకుంటున్నాయి. దీన్ని ప్రభుత్వం ఆమోదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కాటమరాజు తిరునాళ్ళు అనేది, కాటమరాజు చాలా గొప్ప రాజు, సో ఖచ్చితంగా ఈ తిరునాళ్ళకు అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్లో స్పందించడం జరుగుతుంది. కానీ జిల్లా విషయానికి వస్తే వాళ్ళైతే దాటి వేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? యాక్చువల్గా వాళ్ళు దాటి వేశారనేది ఇంతవరకు ఎక్కడ లేదండి. వాస్తవం చెప్పాలంటే మొదట్లో మొన్నటిదాకా పార్లమెంటు నియోజకవర్గాలుగా విడగొట్టారు. అప్పుడు ఏంటంటే ఇది ఒంగోలులో ఉంది, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో ఉంది. అంటే ప్రకాశం జిల్లా పేరు మార్చలేము కాబట్టి ఓకే. ఈ రోజు ఏంటంటే మార్కాపురాన్ని సెపరేట్ జిల్లాగా చేశారు కాబట్టి ఈ రోజు పెట్టడం సబబైన విషయం. ప్రకాశం జిల్లా తీసేసి మనం కాటమరాజు పేరు అడగట్లేదు. ఈ మార్కాపురం ప్రాంతాన్ని ఇవాళ సెపరేట్ ఒక జిల్లాగా చేశారు కాబట్టి దీనికి కాటమరాజు గారి పేరు పెట్టడం అనేది చాలా సబబైనటువంటి విషయం, చాలా న్యాయమైనటువంటి డిమాండు. ఇది ప్రభుత్వం తప్పకుండా ఆమోదిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీనికి ఎవరు వ్యతిరేకత లేదు. మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా ఎందుకు